జగన్మోహన్ రెడ్డి దుబారా ఖర్చులు చేశారు అనేసి టీడీపీ వాళ్ళు చేస్తున్న వాదన. దీన్ని ఎలా చూస్తారండి? అసలు దుబారా ఖర్చులు పెట్టేది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అసలు దుబారా ఖర్చు అవ్వాల. ఎందుకు 2,75,000 కోట్ల రూపాయలు జనాలకి డీబీటీ ద్వారా పంచినా ఎక్కడ హడావుడి ఉండేది కాదు, ఖర్చు ఉండేది కాదు. ఎందుకు ఆడ కూర్చుని ఉండేవాడు, ఎక్కడన్నా ఏదైనా ఒకసారికి వెళ్ళేవాడు, చిన్న కార్యక్రమం పెట్టేవాడు, అక్కడ బట్టలు నొక్కేవాడు, జనాల్లోకి వెళ్ళిపోయి. ఆయన ఎంత పెద్ద కార్యక్రమం చేసినా, ఎంత సంక్షేమం చేసినా ఎక్కడ కూడా ఆర్భాటాలకి హంగులకి వెళ్ళేవాడు కాదు. ఇప్పుడు వీళ్ళు అసలు ఏమి చేసినా చేయకపోయినా బాగా ఎక్కువ ప్రమోట్ చేసి ఖర్చు పెడతాం మొదలుపెట్టారు వీళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఒక్కడే తిరిగేవాడు. అసలు హైదరాబాద్ నాకు తెలిసి 5 సంవత్సరాల్లో 4-5 సార్లు వెళ్ళాడు ఆయన, అంతే జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ స్టేట్కి 3 తిరుగుతున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు ఫ్లైట్లో తిరిగితే గొడవ చేశారు, గగ్గోలు పెట్టారు, ఫ్లైట్కి ఎంత ఖర్చు అవుతుంది, హెలికాప్టర్ ఎంత ఖర్చు అవుతుందని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3 స్పెషల్ ఫ్లైట్లు, 3 హెలికాప్టర్లు ఈ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. మొన్న లేటెస్ట్గా ఏదో సర్వే చూసాం. ఈ 18 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు 80 సార్లు హైదరాబాద్ వెళ్ళొచ్చాడంట స్పెషల్ ఫ్లైట్లో. నారా లోకేష్ గారు 86 సార్లు వెళ్ళొచ్చాడంట. ఇప్పుడు ది గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా, 140 సార్లు హైదరాబాద్ నుంచి ఇక్కడికి స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళారంట. వీళ్ళేమో బ్రేక్ఫాస్ట్ హైదరాబాద్లో, నీకు లంచ్ వచ్చేటప్పటికి విజయవాడలో, మళ్ళీ డిన్నర్ వచ్చేటప్పటికి హైదరాబాద్లో. ప్రతి వీకెండ్కి వీళ్ళు శనివారం సాయంత్రం కల్లా హైదరాబాద్ వెళ్ళిపోవటం స్పెషల్ ఫ్లైట్లో, మళ్ళీ సోమవారం పొద్దున్నే ఆంధ్ర రావటం. వీళ్ళంతానేమో అనుభవించేదంతా కూడా ఆంధ్రప్రదేశ్ సొమ్ము, అక్కడ విలాసాలకు ఉండేదేమో హైదరాబాద్లో. కాబట్టి మీకు అర్థం చేసుకోండి. ఇప్పుడు లెక్కలు తీయమనండి, స్పెషల్ ఫ్లైట్లకి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎంత ఖర్చు అయిందో, ఈ కూటమి ప్రభుత్వంలో ఎంత ఖర్చు పెట్టారో లెక్కలు చెప్పానండి. ఇప్పుడు నిన్న మన లేట్గా చదువుతుంది, మిస్సింగ్ అంట చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ మంత్రి గారు, గౌరవ మంత్రి గారు మిస్సింగ్ అని చెప్తున్నారు. అంటే దగ్గరగా 5-6 రోజులు బట్టి అత్యంత ప్రాముఖ్యతమైన వైకుంఠ ఏకాదశి అంటే చాలా పవిత్ర దినం హిందువులకి. నాకు తెలిసి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వచ్చి తిరుమల వెళ్ళి దర్శనం చేస్తున్నారు, స్వామివారి దర్శనం. అంటే అట్లా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ముఖ్యమైన మంత్రులు వీళ్ళందరూ కూడా వెళ్ళి ముక్కోటి ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. ఒక ఆయనేమో 30వ తారీఖు వెళ్ళాడంట, ఒక ఆయనేమో వారం ముందు వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళింది కూడా తెలియదు, ఏ పర్యటన చేస్తున్నారో తెలియదు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఏ మంత్రి వెళ్ళినా ఒక షెడ్యూల్, ఒక జీవో ఇచ్చి పలానా పర్పస్ మీద వెళ్తున్నారు, పలానా దేశం వెళ్తున్నారు, పలానా అక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొస్తున్నారు, ఇవన్నీ ప్రపంచానికి తెలిసాయి. మరి వీళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళి దగ్గర వారం 10 రోజులు అవుతుంది, ఏ పర్యటనకి వెళ్ళారో, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తేడానికి వెళ్ళారో ఎవరికి తెలియదు. కాబట్టి దుబారా ఖర్చు అనేది ఈ ప్రభుత్వంలో జరిగినంత దుబారా కుటుంబ ప్రభుత్వం జరిగినంత దాంట్లో పావలా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరగలేదు. కానీ కొద్ది రోజుల క్రితం సర్వే ఒకటి వచ్చింది, అదని కొంతమంది అంటూ ఉన్నారు. ఈ సర్వేలో టీడీపీకి కొన్ని సీట్లు వాళ్ళకే వస్తాయి అనేది అంటూ ఉన్నారు. దీని మీద మీకు ఇన్ఫర్మేషన్? అసలు ఇది ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది ఎవరో కాదు, సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారే దీని మీద సర్వే చేయించాడు. ఆ సర్వేలో లేటెస్ట్ విస్తుపోయే విషయాలు ఏంటంటే కుటుంబ ప్రభుత్వానికి ఎలక్షన్ పెడితే 30-35 సీట్లు వస్తాయంట. ఇప్పుడు ఆయన కలెక్టర్ సర్వేలో కూడా ఆయన ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు అసలు వీళ్ళ ప్రభుత్వం గురించి ఇలా చెప్తారు. ఇప్పుడు మీరు ఏ రోజు మీరు ఎల్లో పేపర్లో ఏదైతే ఏబిఎన్ కానివ్వండి, టీవీ 5 కానీ అన్నీ చూడండి, వాళ్ళే నిజాలు చెప్తున్నారు. ఇప్పుడు మన కలెక్టర్ మీటింగ్లో కూడా చెప్తున్నాడు, కలెక్టర్ల మీద పడుతున్నాను మాట్లాడితే, మీరు అది చేయట్లేదని. నువ్వు కలెక్టర్కి ఫండ్ ఇస్తే చేస్తారు ఏదైనా, నువ్వు సపోర్ట్ చేస్తే చెప్తారు. ఇప్పుడు మీరు చెప్పింది కింద గ్రౌండ్ లెవెల్లో మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు కలెక్టర్లను చేయనివ్వట్లేదు కదా. కాబట్టి ఈ ఆక్రోషం మొత్తం ఉంటాడు అధికారుల మీద వెళ్ళగట్టడం తప్ప ఖచ్చితంగా ఆ సర్వేలో ఇప్పుడు కనుక ఎలక్షన్ పెడితే 30-35 సీట్లు కూటమికి వస్తాయి. 151 సీట్లు వచ్చిన 164 సీట్లు వచ్చిన 63 సీట్లు వచ్చిన కుటుంబ ప్రభుత్వం ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఓన్లీ 30-35 సీట్లు వస్తాయంట. అది సాక్షాత్తు వాళ్ళు చెప్పిందే. దగ్గర వాళ్ళు ఇంకో సర్వే చెప్పారు, 52% సంతృప్తిగా లేరంట. ఇవన్నీ వాళ్ళు చెప్పేయే, మేము చెప్పేది కాదు. చంద్రబాబు నాయుడు గారు సమీక్షా సమావేశాల్లో, కలెక్టర్ల మీటింగ్లో, క్యాబినెట్ మీటింగుల్లో వీళ్ళు చెప్పే ఇది. కాబట్టి దాన్ని బట్టి అందరికీ అర్థమవుతుంది. సర్వే ఏం కాదు, ఇవాళ ఎవరిని అడిగినా నిద్రపోయేవాడిని లేపి కూర్చోబెడితే ఈ ఆంధ్రప్రదేశ్కి నెక్స్ట్ సీఎం ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తారు. ఎందుకంటే ఈ 18 నెలల కాలంలో అంత ధ్వంసం చేశారు.